భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి జిల్లా అధ్యక్షులు మరి శ్యామసుందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో 3 మండలాలను ఇన్ఛార్జిగా ఉండి మరి ఎలా ముందుకెళ్తున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు మరి పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఎలా ఉంటుందనే విషయాలు వారంతా చెప్పండి సార్. ఎలా ఉంది పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేసిరని అర్థం చేసుకున్నారు. వారి వల్లనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. ఏవైతే దళిత బంధు వస్తుందో, ఏ విధంగా అయితే గొర్రెల కాపుర్లకు ఏవైతే వస్తున్నాయో, మరి ముఖ్యంగా ఎస్టీ కమిటీకి సంబంధించినటువంటి నిధులు కూడా 7 ఏళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడు సడన్గా శాంక్షన్ అవ్వడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటి అవన్నీ సాధ్యమైన ప్రజలు మాకు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్లో కంటే ఎక్కువ మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు. కేసీఆర్ పాలన పట్ల పూర్తిగా విరక్తి చెందినటువంటి ప్రజలు ఇది సెమీఫైనల్గానే భావిస్తున్నారు. మరి కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసు కనుకనే మరి స్వయాన ప్రచారం రాలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. బీజేపీలో మిళితమైనట్టేనా పూర్తిగా రాజగోపాల్ రెడ్డి గారు? పూర్తిగా వెళ్తామంటే అక్కడక్కడ ఇకప్స్ అనేటివి ఉన్నాయి. వాటిని ఎక్కడికక్కడ మేము సార్ట్అవుట్ చేస్తున్నాము. అది ఒక 2 నదులు కలిసినప్పుడు ఎలా అయితే టర్బులెన్స్ ఉంటుందో ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడికక్కడ సర్దుబాటు జరుగుతూనే ఉంది. కలిసి ముందుకు వెళ్ళిపోతున్నారు. పూర్ణర్స గారు కూడా 19వ తారీఖు నాడు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అంటారు. ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఆ సామాజిక వర్గం ఏ మేరకు లాభం చెందే అవకాశం ఉంది? ఖచ్చితంగా బూర నరసయ్య గారు రేపు పొద్దున అమిత్ షా గారి నేతృత్వంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. 20వ తారీఖు నుంచి వారు ప్రచారంలో ద్రుతంగా పాల్గొంటారు. ఖచ్చితంగా గౌడ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో మరి ప్రభావితం జరుగుతుంది. బూర నరసయ్య గారు బీజేపీలో జాయిన్ అవడంతో వారు వన్ సైడ్ అయినట్టే లెక్క. సో మొత్తం మేము చూస్తే మినిస్టర్ గానమ్మ అంతా కూడా ఇక్కడే ఉన్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది మరి వారి అందరితోటి కూడా మీ దగ్గర వ్యూహాలు ఉన్నాయా? ఖచ్చితంగా మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా అంగు ఆర్భాటానికి ప్రజలు లొంగే పరిస్థితి లేదు. వారి మనోభావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారే తప్ప వాళ్ళ హృదయాలను తాకలేకపోతున్నారు. మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. నవంబర్ 6 నాడు వచ్చేటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో ఖచ్చితంగా మినిస్టర్లు ఏ మినిస్టర్ ఎక్కడ ప్రభావితం చేసిండో, ఎవరు ఎంత చూపించారనేది తెలుస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుంది. సో గతంలో మరి సిపిఐ సిపిఎంతో పొత్తుతోటి, టీడీపీతో పొత్తుతోటి 20,000 మెజార్టీ ఉంది. సో ఈసారి సింగిల్గానే వెళ్తుంది మరి భారతీయ జనతా పార్టీ. సో వివిధ చిన్న పార్టీలు కూడా పోటీ చేస్తున్న అవకాశం, మెజార్టీ తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి జనరల్ ఎలక్షన్లో పరిస్థితికి ఇప్పటికి చాలా తేడా ఉంది. కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ అనేది అనుకుంటారు, అదంతా శుద్ధ అబద్ధం. కమ్యూనిస్టులకు ఎప్పుడో వచ్చినటువంటి 20,000 ఓట్లు చూసి ఇప్పుడు వస్తాయి అనుకోవడం, వాళ్ళకి 2,000 ఓట్లు కూడా లేవు. సిద్ధాంతాన్ని ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడో పోయారు. వాళ్ళ ప్రభావం ఏమీ ఉండదు. ఏదైతే చిన్న క్యాండిడేట్స్ వచ్చి పోటీ చేస్తున్నారో అవి ఎప్పుడు ఉండేవాళ్ళే. దాంతో పెద్దగా మార్పులు ఏం రావు. ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు. రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇంటింటికి వారు సహాయం చేసిరో, పెద్ద ఎత్తున ఆదుకున్నారో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఓటు ఖచ్చితంగా పడుతుంది. భారీ మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు. మహిళా ఓటు బ్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళ కూడా ఉండరు కనుక సో ప్రభావం పడే అవకాశం ఉందా? ఆ విధంగా ఓటింగ్ ఎప్పుడు జరగలేదు. ఎక్కడ మహిళా అభ్యర్థులు ఇదివరకు ఎక్కడ నిల్చున్నా మహిళలంతా మహిళకు ఓటేసే పరిస్థితి కనబడలేదు. అలాంటిది ఏమీ ఉంటుందని మేము భావించట్లేదు. అది సర్వేలో కూడా అట్లాంటిది రావట్లేదు. థ్యాంక్ యూ.